నాకు తెలిసి పొలిటీషియన్స్లో చాలా అదృష్టవంతమైన పొలిటీషియన్ ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారు. ఎందుకు అదృష్టవంతులండి అంటే ప్రశ్నించడానికి ఎవరైనా డబ్బులు తీసుకుంటారేమో పొలిటీషియన్గా, కానీ ఈయన అదృష్టం ఏంటి అంటే ప్రశ్నించకుండా ఉండటానికి, ప్రెస్ మీట్లు పెట్టకుండా ఉండటానికి కూడా డబ్బులు తీసుకునేటువంటి ఏకైక పొలిటీషియన్ పవన్ కళ్యాణ్. ఇలాంటి వ్యక్తులందరూ కూడా కలిసి రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి మ్యాండేట్ని, రాష్ట్ర ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని దుర్వినియోగం చేసుకొని ఏమన్నారు ఇంతకుముందు, కేసులు ఎలా క్లోజ్ చేసుకుంటావా, ఎట్లా క్లోజ్ చేసుకుంటావు కేసులు, ప్రాసెస్ ప్రకారం కేసులు క్లోజ్ అవ్వాలి కదా అని గత ముఖ్యమంత్రి గారిని మాట్లాడినటువంటి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చేసింది ఏంటి సార్? అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చేస్తుంది ఏంటి? అధికారాన్ని ఉపయోగించుకొని మీరు చేస్తుంది ఏంటి? 164 సీట్లు ప్రజలు ఇచ్చిన అధికారం మీ కేసులు క్లోజ్ చేసుకోమనా? రాష్ట్ర వ్యవస్థల్లో కోర్టుల్ని, పోలీస్ వ్యవస్థని మీ జాగీరు సంస్థల్లాగా వాడుకోమనా? నేను అడుగుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, ఈ దేశంలో అత్యంత సీనియర్ పొలిటీషియన్, 14 సంవత్సరాలు ఒక సీనియర్ పొలిటీషియన్గా, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన మీరు ఈరోజు మీ ఈ కేసుల్ని ఇష్టం వచ్చినట్టు క్లోజ్ చేసుకుంటా, ఈరోజు వ్యవస్థల మొత్తాన్ని మీ బానిసల్లాగా వాడుకుంటూ రాష్ట్ర ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారు? దీనికి మీరు ఖచ్చితంగా స్పష్టంగా సూటిగా సమాధానాలు చెప్పాలి. ఏదైనా ఒక కేసులకు సంబంధించి చర్చ జరుగుతుంది అంటే దాన్ని తీసుకొని వెళ్ళిపోయి మీరు కూడా బీజేపీ లాగా మతానికి అడ్డం పెడతారు. ఈరోజు రాష్ట్రంలో డెవలప్మెంట్ జరగకుండా, ఈ రాష్ట్రంలో డెవలప్మెంట్ మీద డిస్కషన్ జరగకుండా, ఈరోజు రాష్ట్రంలో వ్యవస్థల మీద డిస్కషన్ జరగకుండా, ఈరోజు రాష్ట్రంలో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ మీద డిస్కషన్ జరగకుండా, ఈరోజు రాష్ట్రంలో కంపెనీలు వచ్చే విధానం మీద డిస్కషన్ జరగకుండా, ఈరోజు రాష్ట్రంలో సూపర్ 6 అమలు గురించి డిస్కషన్ జరగకుండా మీరేం చేశారు? రాష్ట్రంలో ఉన్న సమస్యలన్నింటినీ మీడియా అటెన్షన్ చేయకుండా ఒక లడ్డు అనేటువంటి ఒక అంశాన్ని తీసుకొచ్చి ప్రజల ముందు పెట్టేసేసి కొట్టుకు సావండి అనేసి గాప్చూప్గా కూర్చొని ఉన్నారు. ఎట్లా ఇది? మెట్లు గడిగిన పవన్ కళ్యాణ్ ఎక్కడ? సనాతన ధర్మకారి పవన్ కళ్యాణ్ ఎక్కడ? అన్న అపాలజెటిక్ సనాతని ఎక్కడున్నాడు? వేర్ ఈజ్ హీ? కనపడుట లేదు. ఒక పెద్ద బోర్డు వేశారు. ఎక్కడ కనపడతారయ్యా అంటే కనపడితే ఫ్లైట్లో కనపడతాడు, లేకపోతే గెస్ట్ హౌస్లో కనపడతారు, కనపడితే మాదాపూర్లో కనపడతారు, లేకపోతే ఏపీ సెక్రటేరియట్ ఛాంబర్లో తలుపులు వేసుకొని కనపడతారు. ఎక్కడుంది ప్రజా పరిపాలన మీకు? ఎక్కడున్నారు ప్రజల్లో మీరు? నిన్న జరిగింది చిత్తూరు జిల్లాలో పాప మరణం, చిన్న పాప. ఏమైంది? ఎందుకు ఆ పాపను పరామర్శించలేదు? ఎందుకు ఆ కుటుంబాన్ని పరామర్శించలేదు?